హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రవలి, ఎండి ఆయుర్వేద. ఈరోజు మనం ఆనెల గురించి తెలుసుకుందాం. కాన్స్ అంటూ ఉంటారు కదా నార్మల్గా. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే, ఏదన్నా ఫారెన్ బాడీ మన స్కిన్లో ఇరుక్కుపోయినప్పుడు, అది ముళ్ళు కావచ్చు, లేదు అంటే చిన్న గాజు పెంకులు లాంటివి కానీ, ఇసుక రేణువు లాంటివి కానీ, ఇలాంటివి ఏమైనా స్కిన్లో ఇరుక్కున్నప్పుడు అవి అలాగే ఉండిపోతే ఖచ్చితంగా కొంచెం స్కిన్ అనేది హార్డెన్ అవుతుంది. సో దాంతో మనకి కొంచెం పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ అలాంటివన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అది కాకుండా టైట్ షూస్ కానీ, సాక్సెస్ కానీ, ఎక్కువసేపు చెప్పులు వేసుకొని నడిచే వర్క్స్ ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళల్లో కానీ ఆనెలు అనేవి కామన్‌గా చూస్తూ ఉంటాం మనం. సో రాపిడి అనేది ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి అక్కడ స్కిన్ అనేది హార్డెన్ అవుతుంది. పెయిన్, స్వెల్లింగ్ కూడా వస్తూ, అన్ని చోట్ల స్వెల్లింగ్ ఉండకపోవచ్చు, బట్ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటిని ఎలా తగ్గించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మనం. రోజు రాత్రి పడుకునే ముందు కొంచెం ఒక 15-20 నిమిషాలు వేడి నీళ్ళల్లో కాళ్ళని పెట్టండి. ఎక్కడైతే ఆనెలు ఉన్నాయో ఆ ప్లేస్ అనేది మునిగేంత వరకు కాళ్ళని వేడి నీళ్ళల్లో ఒక 15-20 నిమిషాలు పెట్టి తీసి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత నేను చెప్పే వాటన్నిటిని అప్లై చేసుకుంటూ ఉండండి. మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే, మీరు నల్లాలం అంటుంటారు కదా, గడ్డి చామంతి అని కూడా పిలుస్తుంటారు కొంతమంది. నల్లాలం ఆకు రసాన్ని తీసుకొని దాంట్లో కొంచెం కలబంద గుజ్జుని వేడి చేసి కట్టులాగా కట్టండి. ఎక్కడైతే ఆనెలు ఉన్నాయో అక్కడ కట్టు కట్టేసి మార్నింగ్ వరకు తీసేస్తూ ఉండండి. ఒక 1 వీక్ కంటిన్యూస్గా చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఖచ్చితంగా. సో అది కాకుండా అరటిపండు తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కని సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే రాత్రి కట్టు కట్టి మార్నింగ్ తీసేయండి. దాంట్లో తొక్కలో వైట్ కలర్లో కనిపిస్తుంటుంది మనకి, అది దానికి టచ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. సో అది కట్టుకోండి, ఖచ్చితంగా దాంతో కూడా రిజల్ట్ ఉంటుంది. తులసాకుల రసంలో కొంచెం ఆముదం రసమైనా ప్రాబ్లం లేదు, లేదంటే కొంచెం గుజ్జులాగా చేసి, దంచితే గుజ్జు అవుతుంది కదా, గుజ్జులాగా చేసి ఆ గుజ్జులో ఆముదాన్ని కలిపి అక్కడ అప్లై చేసుకొని మళ్ళీ సేమ్ కడుతూ ఉండండి. ఇది కూడా రెగ్యులర్గా చేస్తే రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూస్తారు. లేదు అంటే బొప్పాయి పాలు ఉంటాయి కదా, బొప్పాయి పాలని మీరు అప్లై చేసినా కూడా ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. దీంట్లో ఏదో ఒకటి మీకు ఏది అవైలబుల్గా ఉండి ఈజీగా అనిపిస్తుందో అది చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా 1 వీక్లో ఆనెలు అనేవి తగ్గుతాయి. పెయిన్, స్వెల్లింగ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎక్కువ అయ్యి చాలా ఇన్ఫెక్షన్, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చిన్న ప్రాబ్లం కూడా అది ఎక్కువగా అవుతుంది కాబట్టి, సో అలాంటి కండిషన్లో చాలా ఎక్కువగా ఉంది, స్వెల్లింగ్ ఎక్కువైపోయింది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది అనుకున్నప్పుడు మాత్రం ఈ రెమెడీస్ కాకుండా ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంటర్నల్ మెడికేషన్ కంపల్సరీగా అవసరం అవుతాయి అప్పుడు మీకు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.